నమస్తే మా మీరు స్ప్రింగ్ అంటే జాన్ ఇంటెక్ కి ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. స్టార్టింగ్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి మీకు వీసా అప్రూవ్ అయ్యి ఫ్లైట్ ఎక్కి ఎగిరిపోయే వరకు మొత్తం A to Z ప్రాసెస్, ఏ టైంకి ఏం చేయాలి, ఏ ప్రాసెస్ ఉంటుంది అనే టైం లైన్ మొత్తం చూద్దాం. అసలు US లో మాస్టర్స్ చేయాలంటే ఏమేం కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఈ ప్రాసెస్ ఎట్లుంటది అని ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆల్రెడీ క్లియర్ గా ఒక వీడియో చేసిన. ముందు ఆ వీడియో చూడండి. A to Z ప్రాసెస్ లో ఏమేమి ఉంటాయి, అసలు ఎట్లా చేయాలి అని ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఆ వీడియోని ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా. సో మనం ఇప్పుడు మన ప్రాసెస్ ని ఫేజెస్ కింద డివైడ్ చేసుకుంటే ఒక ఈజీగా ఐడియా వస్తుంది. గుర్తుంచుకోండి, ఈ ఫేజెస్ ని టైం కి ఫాలో అయిపోతే ఖచ్చితంగా ప్రాసెస్ అంతా స్మూత్ గా అయిపోతుంది. ఇప్పుడు మన జనరల్ రూల్ ఆఫ్ థంబ్ ఏంది అంటే, మనం ఏ ఇంటేక్ అయితే US కి పోదాం అనుకుంటున్నామో దానికంటే ఒక 1 year ముందే మనం ప్రాసెస్ ని ప్లాన్ చేసేస్తే మొత్తం బటర్ లాగా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఫేజ్ 1 షార్ట్ లిస్టింగ్ అండ్ టెస్ట్. ఈ ఫేజ్ ని మనం ప్లాన్ చేస్తున్న ఇంటేక్ కంటే ఒక 1 year ముందే మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫేజ్ ని మీరు మార్చి నుండే ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్. ఈ టైంలోనే మీరు GRE రాద్దాం అనుకుంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో దట్ ఏప్రిల్ మే అట్లా 3 months ప్రిపరేషన్ తోని మంచిగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. కొంతమందికి ప్రిపరేషన్ కి టైం ఎక్కువ కావాలి అంటే ఇంకా ముందే లైక్ జనవరి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ GRE రాసినా రాయకపోయినా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే IELTS గానీ టోఫెల్ గానీ డ్యూయలింగో మాత్రం మే కల్లా కంప్లీట్ అయ్యే లెక్క చూసుకోండి. ఒకవేళ డిలే అయినా స్కోర్ తక్కువ వచ్చినా పర్లేదు, టైం తీసుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఎట్లయినా జూన్ ఆర్ మాక్సిమం జూలై ఫస్ట్ వీక్ కల్లా అన్ని టెస్టులు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. బట్ గుర్తుంచుకోండి, ఎంత ఎర్లీగా ఎగ్జామ్స్ ఫినిష్ చేస్తే అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఫేజ్ 2 డాక్యుమెంటేషన్ అండ్ అప్లికేషన్. ఈ సెకండ్ ఫేజ్ చాలా క్రూషియల్. జూన్ మంత్ లోనే మీరు డాక్యుమెంటేషన్ అన్ని రెడీ చేసుకోవాలి. అంటే SOP, LOR, GRE అండ్ IELTS స్కోర్స్, మార్క్ మెమోస్, CMM, ఇంకా చదువుతుంటే బోనఫైడ్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇట్లాంటివన్నీ సెట్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంటేషన్ ఎందుకు క్రూషియల్ అంటున్నా అంటే, ఒకవేళ మీ ప్రొఫైల్ యావరేజ్ ఉన్నా కానీ మీ SOP ఇంకా రెజ్యూమే బాగుంటే మీకు అడ్మిట్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అందుకే కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఒక వెల్ డ్రాఫ్టెడ్ SOP అండ్ మంచి రెజ్యూమే ఉంటే మీ ప్రొఫైల్ క్రెడిబిలిటీ పెరుగుతుంది. అండ్ మెయిన్ జూలై టు ఆగస్ట్ లోపలనే అనుకున్న అన్ని యూనివర్సిటీస్ అప్లై చేసేయండి. ఒకవేళ కొంచెం లేట్ అయినా పర్లేదు, బట్ మాక్సిమం ఆగస్ట్ ఎండ్ లోపు అన్ని అప్లికేషన్ సబ్మిట్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, జూన్ కి అట్లా మాక్సిమం అన్ని యూనివర్సిటీలో అప్లికేషన్ ఓపెన్ చేస్తాయి. అండ్ కొన్ని మంచి యూనివర్సిటీలు అయితే ఆగస్ట్ 30 లోపలనే డెడ్ లైన్ కూడా పెడతాయి. సో ఎంత ఎర్లీగా అప్లై చేసుకుంటే మనకు అడ్మిట్ తో పాటు స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. మీకు కొంచెం లేట్ అయినా ఏం కాదు. యూజువల్ గా నవంబర్ ఎండింగ్ వరకు కూడా కొన్ని యూనివర్సిటీలో డెడ్ లైన్లు ఉంటాయి. బట్ సెప్టెంబర్ లోపలనే మీరు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తే మీరు అప్లికేషన్స్ కోసం ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఫేజ్ 3 I-20 అండ్ లోన్ ఫండింగ్. ఈ ఫేజ్ కూడా కొంచెం ఎర్లీగా చూసుకుంటే బెటర్. యూనివర్సిటీస్ నుంచి మీ డిసిషన్స్ అనేవి సెప్టెంబర్ మిడ్ నుంచి నవంబర్ మిడ్ లోపు ఎప్పుడన్నా వస్తాయి. సో అప్పటిదాకా ఆగకుండా మీ యూనివర్సిటీ నుంచి అడ్మిట్ రాగానే I-20కి అప్లై చేయాలి. కొన్ని యూనివర్సిటీలు వితౌట్ ఎనీ డిపాజిట్ I-20 ఇచ్చేస్తాయి. బట్ అట్లా లేకపోతే డిపాజిట్ ఇంకా ఫైనాన్షియల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి I-20 తెచ్చుకోవాలి. వన్స్ ఈ I-20 రాగానే దాని మీద సెవిస్ ఐడి ఒకటి ఉంటుంది. ఆ ఐడి యాక్టివేట్ చేయడానికి మనం సెవిస్ ఫీ కట్టేయాలి. తర్వాత మనం వీసా స్లాట్ కోసం కూడా ఒక ఫీ పే చేస్తాం. వన్స్ ఈ పేమెంట్లన్నీ అయిపోయిన తర్వాత వాడు వీసా స్లాట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు వీసాకి స్లాట్ బుక్ చేసుకోవాలి. బట్ ఈ లోపే మనం ఫండింగ్ ని కూడా రెడీ చేసుకోవాలి. యాక్చువల్లీ మన I-20 రిక్వెస్ట్ చేసే టైంలోనే మన అడ్మిషన్ రాగానే లోన్ ఆర్ ఫండింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేస్తే తర్వాత టెన్షన్ ఉండదు. ఈ లోన్ ప్రాసెస్ కి అయితే నార్మల్ గా మస్తు టైం పడుతుంది మా. ఇప్పుడు ఈ లోన్ కోసం ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ తిరగాలని ఏం టెన్షన్ లేదు. డైరెక్ట్ గా జాల్వ్ వాళ్ళ దగ్గర నుంచి ఆన్లైన్ అప్లై చేసేసుకోవచ్చు. స్పాన్సర్డ్ కాదు, వీళ్ళే HDFC, SBI లాంటి 20 బ్యాంకులతో టైఅప్ అయి ఉన్నారు. సో ఒక్క అప్లికేషన్ పెట్టేస్తే వీళ్ళే మనకి బెస్ట్ ఆఫర్ ఏ బ్యాంక్ నుంచి వస్తుందో చెప్తారు. మనం ఆ ఆప్షన్ లో నుంచి బెస్ట్ డీల్ ఏందో చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫేజ్ 4 వీసా ఫ్లైట్. ఈ ఫేజ్ 4 లో ఓన్లీ 2 స్టెప్పులు మాత్రమే ఉన్నాయి. సో జనరల్లీ నవంబర్ టు డిసెంబర్ లో వీసా స్లాట్స్ ఓపెన్ అవుతాయి. అండ్ ఈ గ్యాప్ లో మనం షాపింగ్, ఫ్లైట్ టికెట్స్ అనేది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రీ డిపార్చర్ చెక్ లిస్ట్ ఉన్న ఐటమ్స్ అన్ని సెట్ చేసుకోవాలి. దీని గురించి కూడా ఆల్రెడీ క్లియర్ గా వీడియో ఇచ్చిన, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. సరే, ఒకవేళ వర్స్ట్ సినారియోలో వీసా రిజెక్ట్ అయితే పరిస్థితి ఏంది అని డౌట్ వస్తే డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ ఇంటెక్ కి మనం అడ్మిట్ ని కూడా డిఫర్ చేసుకోవచ్చు. జూన్ జూలైలో సెకండ్ అటెంప్ట్ కి టైం తీసుకొని మళ్ళీ ట్రై చేయొచ్చు. సో మళ్ళీ చెప్తున్నా, ప్రాసెస్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. అండ్ నేను చెప్పిన టైం లైన్ నుంచి మీ ప్రాసెస్ కొంచెం డీలే అవుతుంది మావా ఎట్లా అంటే పర్లేదు, కొంచెం లేట్ అయినా కానీ నడుస్తుంది. టైం లేక అన్ని ఒకటేసారి కంప్లీట్ చేసుకుందాము అని అనుకుంటే ప్రెషర్ మామూలుగా ఉండదు. అందుకే తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేయి, డీలే వద్దు. సో అది కథ. అండ్ యా, అంతే మరి, బాయ్.